నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను మీ యాంకర్ రచన. మరి నందమూరి బాలకృష్ణ బోయపాటి సీన్ కాంబినేషన్ లో వస్తున్న 4వ చిత్రం చూసుకుంటే అఖండ 2 పై భారీ అంచనాలు ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్లు అయితే అందుకున్నాయి. అఖండకి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 తాండవం సినిమాని దసరా కానుకగా అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లయితే మేకర్స్ అయితే చెప్తున్నారు. మరి చాలా రోజుల క్రితమే అయితే ప్రకటించారు. ఈ క్రమంలోనే షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది. అయితే ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూసుకుంటే అఖండ 2 వాయిదా పడే అవకాశాలున్నాయట. మరి ఇక 5 నెలల సమయమే ఉండటంతో కూడా ఆలోపు సినిమా షూటింగ్ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయ్యే అవకాశం లేదని అయితే తెలుస్తుంది. మరి ఈ క్రమంలో చూసుకుంటే అఖండ 2ని సంక్రాంతికి షిఫ్ట్ చేయనున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ అంటే బాలయ్యకి ఎంత స్పెషలో చెప్పనక్కర్లేదు. ఇక 2023లో వీరసింహారెడ్డి, అలాగే 2024లో డాకు మహారాజ్ సినిమాలతో సంక్రాంతి విన్నర్గా నిలిచారు బాలకృష్ణ. మరి ఈ క్రమంలోనే అఖండ 2ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే సెంటిమెంట్ కూడా మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉన్నదైతే తెలియదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ కి చెక్ పెట్టాలంటే మాత్రం నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంది. అఖండ 2ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినితో సహా నిర్మాతగా అయితే వ్యవహరిస్తుంది. మరి ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెల్ కోసం మాత్రం ఓ భారీ సెట్ను అయితే వేస్తున్నారు. ఈ సెట్లో 2 వారాల పాటు అయితే యాక్షన్ సీక్వెల్స్ ను షూట్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్, విలన్ అంశంలో మాత్రం హీరో బాలకృష్ణ అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అఖండలో ఆకట్టుకున్న ప్రజ్ఞ జైస్వాల్ మాత్రం ఈ మూవీలో కంటిన్యూ చేయగా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కొంచెం తేడా రావడంతో ఆమె తప్పుకుంది. అలాగే విలన్ పాత్ర కోసం ముందుగా సంజయ్ దత్ ని మాత్రం సంప్రదించగా రెమ్యూనరేషన్ ఎక్కువ అడగడంతో మాత్రం వద్దనుకున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా మూవీ తీస్తూ రెమ్యూనరేషన్ విషయంలో చిల్లరగా వ్యవహరిస్తారా అని కూడా మేకర్స్ పై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించాయి. మరోవైపు చూసుకుంటే అఖండ 2 ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ రైట్స్ కోసం ఎంతైనా చెల్లించేందుకు మాత్రం అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ పోటీ పడుతున్నాయట. మరి డాకు మహారాజ్ మూవీ ఓటీటీలో దుమ్ము లేపడంతో అఖండ 2ని కూడా ఎలాగైనా దక్కించుకోవాలని మాత్రం దిగ్గజ ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ నెలాఖరిలో ఓటీటీ డీల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఇలాంటి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి 6 టీవీ.